వెల్కమ్ టు డివోషనల్ బై బుజ్జి ఛానల్కి స్వాగతం అండి. ఎవరైనా మరణించినప్పుడు వారి జ్ఞాపకార్థం ఇచ్చే వస్తువులు తీసుకుంటే ఏం జరుగుతుంది, చనిపోయిన వారి ఫొటోస్ ఎక్కడ ఉంచాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ టైం చూసినట్లయితే బుజ్జి లిటిల్ స్టార్ డివోషనల్ బై బుజ్జి స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆడపిల్లలు ఎలాంటి స్త్రీలకు పుడతారో తెలుసుకునే ముందు డివోషనల్ బై బుజ్జి 143 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఆడపిల్లలు కేవలం అందరికీ నమస్కారం. ఆడపిల్లలు ఇలాంటి వారికి మాత్రమే అనేది చూద్దామా మరి. ఆడపిల్లని కని పెంచి వివాహం చేయడం అంటే వేరెవరో పరాయి వారికి ఉపయోగపడే ఒక కుందనపు బొమ్మను తయారు చేసి ఇవ్వడమే. ఇంతటి త్యాగం చేయగల శక్తి ఉన్న స్త్రీ పురుషులకు మాత్రమే ఆ ఈశ్వరుడు ఆడబిడ్డను ప్రసాదిస్తాడు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడితో అపారమైన పూర్వజన్మ పుణ్యం ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఆడబిడ్డ లభిస్తుంది అని స్పష్టంగా చెప్పాడు. ప్రజల అజ్ఞానంతో తమ వృద్ధాప్యంలో అన్నం పెట్టే తోడు ఉంటారని మగ సంతానం కోరుకుంటారు. కానీ నిజానికి మనసులోని బాధను, జీవితంలోని బాధను పెంచుకునేది ఎప్పటికైనా ఆడపిల్లే. పితృకర్మ అయిన పిండ ప్రదానం చేసి పితృదేవతల విముక్తి కల్పించేది మగబిడ్డ మాత్రమే అని, మాకు మగబిడ్డ కావాలని అంటారు చాలామంది. కానీ రామాయణంలో సీతమ్మ తన మామగారు అయిన దశరథుని మహారాజుకి పిండ ప్రదానం చేసినట్టు ఉంది. మగబిడ్డ లేనివారు ఆడబిడ్డ చేత కూడా పిండ ప్రదానం చేయించవచ్చని శాస్త్రంలో చెప్పబడి ఉంది. మగబిడ్డల వల్ల పితృదేవతలకు విముక్తి మాత్రమే లభిస్తుంది. అదే ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు ఆడపిల్లలను కన్యాదానం చేయడం వల్ల ఆ పుణ్యం కారణంగా ఆ తల్లిదండ్రులతో పాటు వారి ముందు పుట్టిన 10 తరాలు, తర్వాత పుట్టిన 10 తరాల శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందుతారు అని శాస్త్రంలో చెప్పబడింది. అన్ని పుణ్యాల కంటే కన్యాదానం చేసిన పుణ్యం గొప్పది. ఈ సత్యాలను అర్థం చేసుకొని ఇప్పటికైనా ఆడపిల్లల్ని కాపాడుకుందాం. మరో తరానికి స్వాగతం పలుకుదాం. నచ్చిందా అండి? నచ్చితే మరి డివోషనల్ బై బుజ్జి 143 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. ఇలాంటి డివోషనల్ మరిన్ని తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉంటాయి. డివోషనల్ ప్లేలిస్ట్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.